గుడ్ మార్నింగ్. 12/6/24 సిబిఎన్ చంద్రబాబు నాయుడు సీఎం పదవి స్వీకార ప్రమాణం చేయబోతున్నాడు. ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలకు మొదటి ఫైల్లో చేయడానికి, అదేవిధంగా ఆ 666 పోలీసు వారి మీద, ఎస్పీల మీద ఆయన కంప్లైంట్ చేశాడు. అదేవిధంగా చాలా విషయాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్లో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. ప్రజలు తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదు, నేను ఆకు ఒక్కకు డబ్బులు ఇచ్చాను, అదేవిధంగా పెన్షన్స్ ఇచ్చాను, అదేవిధంగా రకరకాల మాటలు చెప్పుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రజలు ఏం గమనించారంటే, డబ్బులు ఇచ్చేది సరే, బటన్ నొక్కడం సరే, అంతా బాగానే ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కోరుకునేది స్వేచ్ఛను, అదేవిధంగా అహంకారాన్ని, ఇది కోరుకోరు. 1600 రోజులు రాజధాని కావాలని రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు కార్యక్రమాలు చేస్తే దానికి అడుగడుగునా అడ్డం పడడం చేయడం జరిగింది. ఎలక్షన్ కంటే ముందు ఫస్ట్ 19లో వచ్చేటప్పుడు చెప్పిన వాగ్దానాలు ఒకటి, చేసే పనులు ఒకటి. ఏదైతే అధికారం వచ్చిన తర్వాత తన అధికారాన్ని పోలీసుల ద్వారా చేయడం జరిగింది. దానికి తన గురువైనటువంటి కేసీఆరే మార్గదర్శి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కోపంతో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించడం, ఆర్థిక రాజకీయ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడును 19లో ఓడించడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయం మనం గమనించుకుంటే, గురువుగారితో ములాఖత్ కావడం, గురువుగారికి సహాయం చేయడానికి, మొన్న ఎలక్షన్లో గెలిపడానికి ప్రయత్నాలు చేయడం, ఏది చేసినప్పటికీ తెలుగు ప్రజల్లో మార్పు రావడం మనం గమనించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విధ్వంసమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, తెలంగాణలో చేసిన అప్పుల కంటే కూడా డబుల్ చేయడం, తన స్వార్థానికి డిజిటల్ లేకుండా, ఎలాంటి లెక్కలు లేకుండా డబ్బులన్నీ కూడా పోగు చేసుకోవడం, ఇదంతా మనం వార్తలు వింటూ ఉన్నాం. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది, నిజం లేదా అంటే దాదాపుగా చాలా అంశాల్లో నిజం ఉంది. ఆశకు హద్దు ఉండాలి. కానీ మొత్తం అంతా కూడా కేసీఆర్ గారు ఏ విధంగా చేశాడో ఆయన కంటే డబుల్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, నేనే యేసు ప్రభుని, నేనే దేవుడు అన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. అది దేవుడిని కాళ్ళు బట్టి కిందికి లాగేశారు కుర్చీలోంచి. అదేవిధంగా కేసీఆర్ అయితే ఈ భూ ప్రపంచంలోనే, ఈ యొక్క ఇండియాలోనే నా అంత తెలివిపరుడు లేడు అని చెప్పుకుంటూ, నా మెదడును ఉపయోగించి కాళేశ్వరం కట్టడం, లేదా ఇంకా అద్భుతమైన పనులు చేశాను, నన్ను ఎవ్వరు కూడా ఓడించలేరు, ఎవ్వరు కూడా నాతో సమానం కాదు, నేనే దైవాంశ సంభూతుని అని చెప్పుకుంటూ, రాష్ట్రం అంటే నేనంటే నేనే, తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ, ఆయన కుటుంబము వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు పౌరులు కానట్టు బిహేవియర్ చేయడం జరిగింది. ఒకే ఒక్కడు ప్రజల్లోకి వెళ్ళి ఆయన యొక్క సీటును కాల్గుంజాడు. ఇక్కడ ఒక తేడా ఏంటంటే, తెలంగాణలో ఒకే ఒక్కడు దెబ్బ కొట్టాడు, ఆంధ్రప్రదేశ్లో 3 కలిసి జగన్మోహన్ రెడ్డి కొట్టాడు. అంటే బలవంతుడా జగన్మోహన్ రెడ్డి అంటే, ఫ్యాక్షనిస్టు, ప్రాణాలు తీసేటువంటి వ్యక్తి అనేటువంటి ఉద్దేశంతో కేంద్రాన్ని సపోర్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ తన యొక్క సినిమాల డైలాగులతోటి, ఆయనకున్నటువంటి అనుభవంతో, ఆయనకు జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఫ్యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, రౌడిజం ఏ విధంగా ఉంటుంది, జరిగిన విషయాలు ఆయనకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించాలంటే మనకు కంపల్సరిగా కేంద్రం సపోర్ట్ అవసరం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని ఆ విధంగా అడుగులేసి పొత్తులు చేసుకొని అక్కడ అధికారాన్ని దూరం చేశారు.
జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఆయనకు పోయిన వారమే నోటీసులు వచ్చాయి సిబిఐ కోర్టు నుంచి, కోర్టుకు రమ్మని. అప్పుడు దైవాంశ సంభూతుడు, ఒకరోజు ఖర్చు 40 లక్షలు అవుతుంది, నేను ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, అదేవిధంగా నా యొక్క పాలన చేయాలి కాబట్టి నేను రాలేను, కాబట్టి సెక్రటరీలో ఉండి ప్రజలకు బటన్ నొక్కాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అని ఇదే ఉద్దేశంతో పిటిషన్లు వేస్తూ ఎగ్జామ్షన్ ఇవ్వమంటే కేంద్రం కూడా అప్పుడు ఆయనకి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. దీని మీద రకరకాలైనటువంటి ఈక్వేషన్ తోటి వచ్చే శుక్రవారం ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. రద్దు అవుతుందా అంటే బెయిల్ రద్దు అవుతుంది అంటే బెయిల్ రద్దు కాదు. ఎందుకంటే ఈయన కూడా ఒక 10 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, అవసరం బీజేపీకి ఉంది కాబట్టి ఇద్దరిని కూడా బ్యాలెన్స్గా డీల్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక సైడ్ వీళ్ళు, ఒక సైడ్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మోడీనేమో వీళ్ళని డీల్ చేస్తాడు, అమిత్ షా ఏమో జగన్మోహన్ రెడ్డిని డీల్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు కన్నెర చేస్తే జైలు పోతారు, కానీ వీళ్ళ బిల్స్ పాస్ కావడం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ బీజేపీ కూడా వస్తుంది కాబట్టి నీ క్రిడ్ బ్రోకో, నాకింత నీకింత అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇది కేంద్రము జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి దోబూచులాట. ఇక మనము తెలంగాణకు వస్తే, తెలంగాణలో కేసీఆర్కు అన్ని దారులు మూసిపోయినాయి. ఎందుకంటే ఏదైతే పార్టీలను అన్నీ నాశనం చేయాలనుకున్నాడో అన్నీ నాశనం చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు బలపడడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ను నాశనం చేయాలనుకున్నాడో కాంగ్రెస్ను కలుపుకోవడం జరిగింది, కమ్యూనిస్టుని కలుపుకోవడం జరిగింది, టీడీపీని నాశనం చేయడం జరిగింది. అన్ని పార్టీలను కలుపుకున్న తర్వాత ఆయన అధికార దాహము, రాజకీయ దాహం తీరకపోయే లోపల ఈ బీజేపీ వాళ్ళ మీదకి పోయాడు. బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? ఈయనకంటే 10 ఆకులు ఎక్కువ చదివినాడు. ఈయన అనుకుంటున్నాడు 10 ఆకులు 100 ఆకులు నేను ఎక్కువ చదివాను, దేశ్కి నేత, ప్రధానమంత్రి అవుతా, టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని పెట్టుకొని విపరీతమైన డబ్బులను కార్పొరేటర్ల దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం కూడా లీగల్గా తీసుకొని ఆ డబ్బులన్నీ ఉండడంతో అహంకారం పెరిగి మోడీ ఏంటి, బొందేంది, స్వామి ఏంది, అందరూ కూడా వేస్ట్ గాళ్ళు, నేనే అసలైన సిసలైన దక్షిణాదిలో లీడర్ను, అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బలపడి అందరికి కూడా డబ్బులతో కొంటాను, అహంకారం ఎక్కువైపోయి ఆ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే బాటలో జగన్మోహన్ రెడ్డి కూడా నడవడం, ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక ఇద్దరికీ కూడా చెంచల్గూడ జైల్లో ఇద్దరు పక్క రూమ్ ఉండడానికే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది రాజకీయ నాయకుల యొక్క కేసులు తప్పనిసరిగా టైం బాండ్తో చేయాలని. అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వము గతంలో వైలేషన్ చేసింది. ఇప్పుడు వైలేషన్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే పట్టుబడితే ఫుల్ మెజార్టీ లేనందున కొన్ని పార్టీలు ఆదర్శవంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుబడితే పార్లమెంటులో చాలా ఇబ్బందులు, న్యాయబద్ధంగా పరిపాలన చేయడానికి బీజేపీకి ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం బీజేపీ నల్ల చట్టాల మీద లాస్ట్కు 1 year జరిగిన తర్వాత ఎంతోమంది చనిపోవడం, దానికి మన ఏకైక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మద్దతు ఇవ్వడం, చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఆయన ఫామ్ హౌస్లో వరి వడ్లేసి అమ్మి ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. అంత దయార్థ ఉదుడైనటువంటి కేసీఆర్ గారిని అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా చీ అని పంపిస్తూ ఉన్నారు. ఇక ఆయన యొక్క శకం ముగిసిపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా శకం కూడా ముగిసిపోయింది. ఈ యొక్క జాతీయ పార్టీలు ఉండాలని, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనే అంశం కూడా వీళ్ళిద్దరు కూడబలుకొని చేస్తున్నారా అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. జాతీయ పార్టీలకు ఓటేస్తే అక్కడ పార్లమెంటులో అడుగుతారనే ఉద్దేశం, పనికిరాని రీజనల్ పార్టీస్కు ఓటేస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో తెలంగాణలో ఒక్కరు కూడా బీఆర్ఎస్కు ఓటేయలేదు. అదేవిధంగా జగన్కు ఎందుకు ఓటేయలేదు, ఎంపీలను 20, వై నాట్ 175, వై నాట్ 25 ఎందుకు కాలేదు అని అంటే, జగన్ యొక్క నిజస్వరూపము
రాజకీయ ముఖ్యమంత్రి కాకముందు ఒక పద్ధతిని అవలంబించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలు కింద పెట్టకుండా నెత్తికి తలకాయకొచ్చి కళ్ళు తలకాయకెక్కి ఎప్పుడు వాడిన హెలికాప్టర్, విమానం, స్పెషల్ ఫ్లైట్లు విపరీతంగా డబ్బులు ఖర్చడం ఇదంతా గమనించినటువంటి ప్రజలు ఆయన్ను పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ జమ అయిపోయి ఆయన ఇంటికి పోవడం జరిగింది. నమస్తే, మేము ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు. రూల్ ఆఫ్ లా అనేది కంపల్సరీ ఉండాలా, రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి, బిజినెస్ రూల్స్ను ఫాలో కావాలి. చట్ట పరిధిలో పనిచేయాల్సినటువంటి వీళ్ళు చట్టాన్ని వైలేషన్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజలు ఎమ్మెల్యేలు రిప్రజెంట్లు అందరినీ కూడా జైలు పంపించడం కక్ష సాధింపు చర్యలు చేశారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, శిక్ష తప్పదు అంతే అని మేము భావిస్తూ ఈ వీడియో చేయడం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.